నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి తొవ్వే కొద్దీ కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ మేనల్లుడైతే కొత్త పేరు అయితే వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఎన్నో పేర్లు వెలుగులోకి అయితే వస్తున్నాయి. ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నది చూస్తూనే ఉన్నారు. అసలు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వెల్లడైంది. కొత్త పేర్లు అయితే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు బొత్స మేనల్లుడు అయితే తన పేరైతే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు అందులో ఆయన పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అసలు ఇప్పుడు బొత్స మేనల్లుడు చిన్నసీన అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఒక ఆయన విజయనగరంలో. ఆయన బొత్స సత్యనారాయణ గారికి కార్యక్రమాలను ఆయనే చూస్తూ ఉంటాడు. బొత్స సత్యనారాయణ గారు పెద్ద మనిషి ఒక రకంగా చెప్పాలంటే, కానీ కొన్ని పనులు ఆయన చేయాలి వాళ్ళ మేనల్లుడి చేత చేస్తాడేమో మరి. అలాగా ఆయన వ్యవహారాలు నడిపిస్తున్నాడు. కోడికత్తి వ్యవహారంలో కూడా అతని పేరు వినపడింది, కోడికత్తి వ్యవహారంలో. అంతేకాకుండా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో చాలామంది అరెస్ట్ అయ్యారు. 3 బెయిల్ వచ్చింది, డిఫాల్ట్ బెయిల్ కింద ఏదో ఇచ్చారు మన. ఇప్పుడు 4 పేర్లు మళ్ళీ బయటకు వచ్చినాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి రమ్మంటారు. ఇప్పుడు ఆ బెయిల్ వచ్చిన వాళ్ళకి హైకోర్టుకి దర్యాప్తు బృందం సిట్టు హైకోర్టుకి వెళ్ళింది లంచ్ మోషన్. అయితే వాళ్ళు నిన్న విచారణకు స్వీకరించి వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ తీర్పులో కొన్ని వాటిని స్టే ఇచ్చి వాళ్ళకు కూడా నోటీసులు ఇమ్మని వాయిదా వేశారు. 2-3 రోజులు వాయిదా వేసిన తర్వాత విచారణ. అంటే మీకు బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు, డిఫాల్ట్ బెయిల్ అని ఇచ్చారు. డిఫాల్ట్ బెయిల్ అవకాశం లేదు కాబట్టి ఆ డిఫాల్ట్ బెయిల్ ఎవరికి ఇవ్వద్దని కూడా చెప్పారు. ఇక నుంచి చేత రెగ్యులర్ బెయిల్ పెట్టుకోవాలి. బెయిల్కి అవకాశం ఉంటే వస్తారు, లేదంటే మళ్ళీ లోపల పోతారు. కాబట్టి నిన్న ఏదో బెయిల్ వచ్చిందని సంకలు గుర్తుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వదలలేదని చెప్పేసి బయట పంపలేదని ఎరికేకలు పెట్టి ఈ బాలాజీ గోవింద తల గోడకేసి కొట్టేసుకుని ధనంజయ రెడ్డి బయటకు వచ్చి ఓవర్ యాక్షన్ చేసి ఇలాంటి చేష్టలో రేపు జైల్లో వీళ్ళ సౌకర్యాలు కొరతగా ఏర్పడతాయి. అందుకనే ఆలోచనడు తలగ్గాల. మీరు నేరం చేసి దారుణంగా దోచేసి కూడా ఈ దౌర్జన్యం చేద్దాం, ప్రభుత్వానికి లేదా అధికారుల మీద జులుం ప్రదర్శిద్దాం అనుకుంటే అది సాగదు. ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్తుంది. వీళ్ళు కూడా మీలాగా ఆలోచిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ప్రభుత్వం అలాగే ఆలోచించట్లేదు, అది వాళ్ళ అదృష్టం. ఒకటి యాక్చువల్లీ ఈ ప్రభుత్వం కూడా వీళ్ళలాగా ఆలోచించింది అనుకోండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇరికేకలు పెడితే మళ్ళీ ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఒకవేళ ఇప్పుడున్న కేసులో బెయిల్ వచ్చినా మళ్ళీ లోపలేస్తారు. వీళ్ళు 3 కూడా అక్కడే అరెస్ట్ చేసి లోపలేసి పరిస్థితి ఉంది. అలాంటి పనులు వీళ్ళు చేయలేదు. ఇప్పుడు కొత్తగా 3 వచ్చారు, 4. బొత్స సత్యనారాయణ గారు మేనల్లుడు, అలాగే గోదావరి జిల్లాల నుంచి మాజీ మంత్రి అంటే కారుమూరి నాగేశ్వరరావు, చిత్తూరు, ఇక్కడ అనంతపురం నుంచి గుంటూరు ఈయన అంబటి రాంబాబు, వీళ్ళందరి పేర్లు వస్తున్నాయి బయటికి. వీళ్ళు కొంచెం ఓవరాక్షన్ చేశారు ఈ మధ్యన, చూసుకోండి కావాలితే. చిన్నసీన ఎగరలేదు కానీ కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడాడు, గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు యువతలు లాక్కొచ్చి కొడతామని మాట్లాడాడు. అంబటి రాంబాబు గారు రోజు మాట్లాడుతూనే ఉన్నాడు. మీకు ఆ కేతిరెడ్డి ఆయన ధర్మవరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారో తెలుసా, అతను నోటీసులు వస్తే అలా అరెస్ట్ ఉంటుంది కదా, మేము ఇలా మాట్లాడాం కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా గొంతును నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని అలా మాట్లాడడం కోసం వాళ్ళు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు పులస చేప ఉంటుందండి, ఎగిరెగిరి పడద్ది, ఏమవుద్ది, పులుసు అయిపోద్ది. వీళ్ళు అంతే. ఇక్కడ మీరు చట్ట ప్రకారం వెళ్ళండి, మీరు తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండండి. మీరు తప్పు చేయకపోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే మీరు తప్పుడు మనుషులు, తప్పులు చేయటానికే పుట్టారు. తప్పులంటే మీకు ఇష్టం, తప్పులే చేస్తారు. ఎందుకంటే మీ ఆవు చేయలే మేస్తే దూడగట్టును వేదు. వాళ్ళ యజమాని, వాళ్ళ నాయకుడు అంటలేదు, వాళ్ళ యజమాని జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ అంటే అత్యంత ఇష్టం ఆయనకి. సంపద ద్వారా వచ్చే పెత్తనం అన్నా, అధికారం అన్నా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రం. అది కూడా రైట్ వేలో తీసుకోకూడదు. ఆయన దారి అడ్డదారి, ఆయన ఆడే ఆట ఫౌల్ గేమ్, ఇదే ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం. ఆయనే ఫాలో అవుతారు వీళ్ళంతా. ఏదైనా నిజం మాట్లాడకూడదు, అడ్డగోలుగా వాదించాలి, అసత్య ప్రచారం చేయాలి, దానికి విష ప్రచారాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం మీద కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు. గతంలోనే చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అది అసత్య ప్రచారం,
అది విష ప్రచారం వాళ్ళకి తెలుసు. ప్రజలకి తెలిసిన కనీసం 1,00,000 మందిలో 1,000 మంది నమ్మితే చాలు అనుకుంటారు. 1% నమ్ముతున్నారు కూడా. అది పట్టుకుని ఆర్గ్యుమెంట్ చేసి కూడా ఉన్నారు. ఇవాళకే కొంతమంది సార్ అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడు ఒక కొలిక్కి వచ్చిందంటే ఏం చెప్తారు సార్? ఇది అంతులేనండి. ఎందుకంటే దీనికి అంతు పొంతు ఉండదు. ఇందులో ఇప్పుడు జరిగే దర్యాప్తు కేవలం కమిషన్లో దీని మీద ఇంకా అసలు దోపిడీ భయం ఉంది. ఇప్పుడు దొరికిదంతా చిలక్కొట్లు అసలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు బాలాజీ గోవిందప్ప అయినా రాజకేశ్ రెడ్డి అయినా వీళ్ళు ప్రధానంగా ఈ ఆర్గనైజ్ చేసి డబ్బులు పంపిణీ చేసి వచ్చిన డబ్బులు పంపిణీ చేయటం దాని మీద ఉన్నారు. ఇప్పుడు అసలు వచ్చిందంతా మోసమే కదా. ఆ వచ్చిందంతా ఏంటి అసలు కథ ఇంకా ఉందండి. ఇదంతా ట్రైలర్. ఇదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ సిట్ దర్యాప్తు బృందం ఆయన తలుపు కొట్టి టక్ టక్ మంట ఆయనకు నోటీస్ ఇచ్చి 2 సార్లు విచారణకు పిలిచిన తర్వాత చాలామంది ఏమంటున్నారంటే నిరాశ నిస్పృహలతో మునిగిపోయి ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఇలాగే ఉండేవారు. ఏంటంటే ఆ పరిపాలన వాళ్ళ దుర్మార్గాలన్నీ చూసి నిరాశకి వెళ్ళిపోయారు. ఏంట్రా ఏం జరుగుతుంది, ఇతను ఎదిరించలేమా, ఇతని పరిస్థితి ఏంటి, రాష్ట్రం ఏమైపోద్ది, పరిస్థితి ఏమైపోద్ది, గొంతెప్పితే మనం ఏమైపోతాం అన్న భయాందోళనకు గురై ఉన్నారు. అవును. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇతన్ని అరెస్ట్ చేద్దా చేయదా, ఇతను ఎవరన్నా కాపాడుతున్నారేమో, ఇతను వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటున్నాడో, ఈ ప్రభుత్వం వ్యవస్థలు అతను మేనేజ్ చేసుకోవడానికి అడ్డుకోలేకపోతుంది, ఈ ప్రభుత్వం కూడా మేనేజ్ చేయొచ్చు కదా, ఈ ప్రభుత్వం కూడా అడ్డుకోలే వెళ్ళొచ్చు కదా, గతంలో అతను అలాగే వెళ్ళాడు కదా, వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు నాతో సహా చాలామంది మాట్లాడుతున్నాం. కానీ వీళ్ళు మాత్రం చట్ట ప్రకారమే వెళ్తారు. అతను బోల్ట్లు నట్లు మొత్తం బిగిస్తారు. కొద్దిగా లేట్ అయ్యింది, ఇంక లేట్ అవ్వదండి, ఆల్రెడీ లేట్ అయ్యింది. ఎందుకంటే రేపు సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం పెడుతున్నారు. ఆ కార్యక్రమంలో దాదాపు వాళ్ళు ఇచ్చిన హామీలో ఒకటి తప్ప అన్నీ పూర్తి చేశారు. కాబట్టి వాళ్ళకి ఎవడాలను ప్రశ్నించజాలడం లేదనుకోండి. ఏం చేస్తారో తెలుసా, మీకు ఏం చెప్పి వచ్చారు, ఏం చేస్తున్నారో, మీరు ఇచ్చిన హామీలు ఏంటి, అవి నెరవేర్చకుండా ఈ గొడవలు ఏంటి అని అడుగుతారు, ఈ అరెస్టులు ఏంటి అని అడుగుతారు. వాళ్ళు కూడా అక్రమ అరెస్టులు అంటే రోడ్డు మీద కూర్చొని ఎడుతూ ఉంటారు. ఈరోజు వైసీపీ వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రైతులకి యూరియా అందట్లేదు, ఎరువులు అందట్లేదు, ఇప్పుడు ధర్నా కూడా చేస్తున్నారు సార్ అందరు బయటకు వచ్చి. వాళ్ళు రైతుల పక్షాన్ని తీసుకున్న వాళ్ళు పాయింట్, రైతులు యూరియా అందకపోవటం మైన్యూట్ అక్కడక్కడ జరుగుద్ది. అంత పెద్ద వ్యవస్థ, అంత పెద్ద సరఫరాలో కొంతమంది స్వార్థపరులు డెఫినెట్గా ఉంటారు, దాన్ని మనం కాదని చెప్పకూడదు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి యంత్రాంగం ఉంది, వాళ్ళకి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి స్థానిక నాయకులు ఉన్నారు. ఎవడైతే ఇలా అక్రమంగా అమ్ముతున్నాడో వాడు కాలర్ పరుచుకుని అడగాల. అవును, అది ఎంత చేయట్లేదు, ఓవరాల్గా బురద వేసేటి, అది వాళ్ళ ప్రాక్టీస్. కానీ ప్రభుత్వం ఏం చేయాలి, ఇంకో 10,000 టన్నులు తెప్పించింది. కొరత అసలు లేనే లేదు. తెలంగాణలో చూడండి, ఆంధ్రాకి పోల్చి పక్కనే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సహజ వాళ్ళ స్వభావానికి తగ్గట్టుగా వాళ్ళు బురదేస్తారు. మామిడికాయ రేట్లు లేవన్నారు, ప్రభుత్వం ఆల్రెడీ కొనింది. వాళ్ళకి రేటుతో పాటు 4-5 రూపాయలు ఇచ్చారు గవర్నమెంట్ సబ్సిడీగా. పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మేము కూడా అమ్ముకుంటాం ఇక్కడ అన్నారు. ఇప్పుడు విపరీతమైన పంట వచ్చినప్పుడు ప్రభుత్వం ఎంతగానో కొంటది, కొంత వెసులుబాటు ఇస్తారు, ఉపశమనం కలిగిస్తారు. అలాగే ఉల్లి రైతులకు కూడా 12 రూపాయలు ప్రకటించారు. అది ఇంకా 24 రూపాయలు అయితేనే కానీ గిట్టదనుకోండి. వాళ్ళకి గిట్టుబాటు అయ్యేదంతా కూడా ప్రభుత్వం ఎక్కడిస్తుంది. అవును, ఇప్పుడు రైతుల విషయంలో వాళ్ళు చేయగలిగింది చేస్తున్నారు ఉపశమనం కలిగించడానికి. కానీ దురదృష్టం ఏంటంటే రైతుకి ఈ దేశంలో ఎప్పుడు కష్టాలు పడేవాడు, దెబ్బలు తినేవాడు అతనే. అవును, రైతు ఎంత దెబ్బలు తగిలినా, ఎంత బాధ వచ్చినా, ఎంత నష్టపోయినా తన పని తాను మానడు కాబట్టి లోకువ. ఈ దేశంలో రైతులందరూ కూడా 2 ఏళ్ళు మానేస్తాన్ని పండించడం, అప్పుడు దారిలోకి వచ్చి బతిమాలు కొనుక్కుంటారు అందరూ. ఆ పని వాళ్ళు చేయలేరు. ఎంతసేపు రైతుకి వ్యవసాయం చేయటం అనేటువంటి దాన్ని ఇష్టంగా భావిస్తాడు, అది బలవంతంగా చేయడు, ఇష్టం. చేయకపోతే ఊపిరాడదు అతనికి, అదే శ్వాస ఆయనకి. కాబట్టి మనం ఆ పార్టీ ఈ పార్టీ రాజకీయాలుగా ఆలోచించుకోకపోయినా రైతు పట్ల అందరి దృక్పథం ఒకలాగే ఉండాలి, వాళ్ళ పట్ల సానుభూతి ఉండాలి. అందుకని నేను వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా సరే, పూలు కానీ, పళ్ళు కానీ, కూరగాయలు కానీ ఎప్పుడూ బేరం ఆడకుండా కొనుక్కుంటాను నేను. అటు బ్రోకరా లేకపోతే అమ్ముకునేవాడు ఎవరన్నా కానివ్వండి, అది అందరూ అది పాటించాలా. రైతు దగ్గర బేరం ఆడకూడదు. వాడు రూపాయి చెప్తే ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తే కూడా తప్పలేదు. ఇప్పుడు మనం స్విగ్గీలోని గట్రా ఆర్డర్ ఇచ్చుకుంటున్నాం, వాడు బుణం తీసేసుకుంటున్నాడు, మనం చూడం కదా, మాల్కి వెళ్తున్నాం,
ఆడు ఏ రేట్లో ఒకసారి ఎక్స్ట్రా కూడా వేస్తాడు, మనం తీసుకున్న దాన్ని కూడా వేస్తాడు, మూసుకుని కట్టేస్తాం. ఇక కింద తోటకూర మొత్తం 3 కట్టలు ఇస్తానంటే 10 రూపాయలకి 6 ఇస్తామని అడుగుతాం. ఇది మారాలి మనం, ఏమండి? అంతే. ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి, రేటు తగ్గిపోయింది, ఉల్లిపాయలు కూర ఎక్కువ వండుకోవాలి. ఉల్లిపాయలు రేటు పెరిగిపోయింది, ఉల్లిపాయలు వేసుకుంటాం మానేయాలి. ఆ పని చేస్తే వాళ్ళకి ఉపశమనం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉల్లిపాయలు బాగా తగ్గిపోయిందండి రేటు, 4 కేజీలు కొను, ఇంకో 4 కేజీలు కొను, రోజు ఉల్లిపాయ పులుసు పెట్టేసుకో, ఏదో ఒక ముక్కలు వేసుకుని. అలా చేస్తే కూడా మనకు మేలు జరుగుద్ది. ఆ పని చెయ్యి మనం. ఇదిగో రేటు పెరిగిపోయింది, రైతులకు ఆదుకుంటలేదని శపథాలు చేస్తాం. ఈ రాజకీయ పార్టీలు కూడా తెయ్యమంటే ఎగురుతారు. వాళ్ళ హయాంలో మట్టాన్ని దొక్కేశారు రైతులని. అసలు రైతు భరోసా కేంద్రాలు పెట్టి దరిద్రం పెట్టించాడు. వాళ్ళ హయాంలో రైతులు అంటే కన్నీరు కూడా పెట్టకుండా మా ముందుకు వచ్చి నడిపించారండి. అవును, కన్నీరు ఎండిపోయేలాగా ఏడ్చారు వాళ్ళు. కన్నీరు ఇంకేం పెడతారు? ఆల్రెడీ పీల్చేశాడు రైతులు అన్ని విధాలు. అతను పెట్టిన దరిద్రం ఎన్నాటిని మించిన దరిద్రం ఒకటి పెట్టాడు అతను. భూ సర్వే అని పెట్టి, జగనన్న భూ సర్వే అని పెట్టి రైతుల పొలాలన్నీ కంగాళి చేసి పడేసాడు. ఇప్పుడు నీకు ఎక్కడైనా భూమి ఉందనుకో, 2 ఎకరాలు 3 ఎకరాల్లో, నీ భూమి కొలిసి అప్పు చెప్తారు, నీ దానికి ఇంకొకటి దాంట్లో కలిసిపోయి ఉంటుంది. నీకు ఎక్స్ట్రా వచ్చిందనుకో, ఇంకొకటి భూమి నీ దాంట్లో కలిసి ఉంటుంది. మీ ఇద్దరికి లింక్ ఎడుతున్నాడు. అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా లోన్ పెట్టుకోవాలని మేము 3 సంతకం పెట్టాలా? నీకు సంబంధం లేనివాడు వచ్చి నీకు సంతకం ఎందుకు పెడతాడు? పెంట చేసి వదిలేసాడు. అది ఇప్పుడు వీళ్ళకి ఎవరికాడ భూములు పాస్బుక్లు దాన్ని ఆన్లైన్ చేయించుకోవాలంటే శుభ్రంగా ఎంఆర్ఓలు, ఈ విఆర్ఓలు వీళ్ళు శుభ్రంగా మేసేస్తున్నారు. ఇతను చేసిన కుదురుగా ఉండడు అతను. అసలు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి సర్వనాశనం చేసి సిగ్గు లేకుండా వాళ్ళే మాట్లాడుతున్నారు. సిగ్గుల గురించి మనం ఏం చేస్తాం? ఇప్పుడు రోడ్డు మీద వచ్చి ధర్నాల బదులు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు కదా, నిలదీయచ్చు కదా వాళ్ళని, బెక్కరగా పెద్ద గొంతుకేసుకుని మాట్లాడవచ్చు కదా. అది మాట్లాడ్డావు, అప్పుడు మాత్రం దాక్కుంటాడు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ సార్.